అంటే ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే, ఇక్కడ మైనార్టీలు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఏమవుతుంది, ఇక్కడ వీటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాలకులు భావిస్తూ ఉన్నారు. మరి పాలకులు ఎవరు ఉన్నారు, మనం ఎవరికి ఓట్లేస్తున్నాము అంటే మనవాడు కాని వాడికి మనం ఓటేసి గెలిపించి వాడ గద్దెన కూర్చోబెడితే వాడేం చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇచ్చేటువంటి పథకాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా పేద విద్యార్థుల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు. పేదలకు మంచి జరగాలి, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు. అంటే సరే ఓసీల్లో మరి పేదలు లేరా అంటే ఓసీల్లో కూడా పేదలు ఉండుండొచ్చు, కాకపోతే తక్కువ శాతం, చాలా తక్కువ శాతం. చూసారు కదా మీరు, ఎంత ఇక్కడ మీరు పర్సెంటేజ్ చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ చూడండి అయితే ఎట్లున్నది పరిస్థితి. మొత్తం కూడా పర్సెంటేజ్ చూస్తే ఇక చూడండి ఒకసారి, 55% మంది బీసీ విద్యార్థులు ఉంటే, ఎస్టీ బిడ్డలు 13% ఉంటే, ఇక్కడ దళిత బిడ్డలు 24% ఉంటే, ఓసీలు ఉన్నది కేవలం 8%. అంటే ఇక్కడ పేదలు ఎవరున్నారు, తర్వాత పెద్దలు ఎవరున్నారు అంటే బాగా అంటే అంతో ఇంతో ధనవంతులు ఎవరున్నారు అనుకుంటే అక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఇది మార్పు సాధ్యమవుతుంది, ఎప్పుడు నిజంగా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటే డెఫినెట్గా ప్రభుత్వాలు మారినప్పుడు. ఎందుకంటే ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వం వస్తే, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు కదా మొత్తం మీద 100% ఈ బిడ్డల కోసం, ఎవరైతే కింది వర్గాలు ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు జరగదు.